హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది నన్ను డేటా సైన్స్, డేటా అనలిస్ట్‌కి ఏ ఇన్‌స్టిట్యూట్ అయితే బావుంటుందక్క, మీరేదైనా చూస్ చేయండి ఆన్‌లైన్‌లో నేర్చుకోవడానికి గానీ, ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవడానికి గానీ, మేమలా వెళ్ళాలనుకుంటున్నాం. మాకు కొంచెం కెరీర్ గ్యాప్ ఉంది. మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్ ఉంటే చెప్పండి. మేము డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి నేనొక మంచి ఇన్‌స్టిట్యూట్ అయితే రీసెర్చ్ చేసి చెప్తున్నాను. లింక్డ్ఇన్‌లో రీసెర్చ్ చేశాను. అండ్ ఆల్సో కోడ్ విత్ స్వరూప్ అన్న వాళ్ళ ఛానల్ త్రూ కూడా రీసెర్చ్ చేశాను. అలా రీసెర్చ్ చేస్తుంటేనే నాకొక పర్సన్ దొరికారు. సో, ఈ అమ్మాయి నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన పర్సన్, ఆ పర్సన్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ అంట. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్‌కి ముందు తను వర్క్ చేశారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. వర్క్ చేసిన తర్వాత కెరీర్ గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ తను 4-5 ఇయర్స్ వరకు కెరీర్ గ్యాప్‌లోనే ఉన్నారంట. ఆ తర్వాత ఈ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి తను కొంచెం కోచింగ్ తీసుకున్నారంట. సో, వాళ్ళైతే జాబ్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పారు. సో, 500+ హైరింగ్ పార్ట్నర్ కంపెనీస్ ఉన్నాయి. మీరు బాగా నేర్చుకుంటే ఈజీగా మిమ్మల్ని మేము ప్లేస్ చేస్తాము అని చెప్పారంట. తను ఇప్పుడు 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా గూడా డేటా సైన్స్ డేటా అనలిస్ట్ రోల్ ప్రొడక్ట్ అనలిస్ట్ రోల్‌లో సెలెక్ట్ అయ్యారు. సో, నాకైతే ఆ స్టోరీ చాలా నచ్చింది. ఆ స్టోరీయే కాదు ఇంకా 2, 3 స్టోరీస్ అయితే నాకు బాగా నచ్చాయి. అందులో నాగలక్ష్మి అనేసి ఒక పర్సన్. ఆ పర్సన్ గూడా అంతే దాదాపుగా తనకి 9 ఇయర్స్ ఆఫ్ కెరీర్ గ్యాప్ ఉంది. 9 ఇయర్స్ ఆఫ్ కెరీర్ గ్యాప్ ఉన్న తరువాత తను మళ్ళీ రీస్టార్ట్ చేశారు తన కెరీర్‌ని ఫ్రెషర్‌గా. సో, నాకైతే ఆ ఇన్‌స్టిట్యూట్ బాగా నచ్చింది. కెరీర్ గ్యాప్ పర్సన్స్‌కి ఎవరికైనా చాలా యూజ్ అవుతుందనే అనిపించింది. అందుకని నేను కొంచెం రీసెర్చ్ చేసేసి ఇన్‌స్టిట్యూట్‌ని తీసుకొనొచ్చాను. అంతే కాకుండా లింక్డ్ఇన్ త్రూ కూడా సెర్చ్ చేశాను. లింక్డ్ఇన్ త్రూ కూడా సెర్చ్ చేస్తే వాళ్ళు కూడా ఒకటే చెప్పారు. నేనొకటి అడిగాను వాళ్ళని. ఓకే. 65 పీపుల్ జాయిన్ అయితే 65 పీపుల్ సెలెక్ట్ అవుతారా అనేసి. వాళ్ళొకటి చెప్పారు నాకు. 65 పీపుల్ జాయిన్ అయితే 65 పీపుల్ ఒకటేలాగా చదువుతారా అని అడిగారు. సో, మనమేంటంటే మనం మన బెస్ట్ ఇద్దాం. 65 గాదు 100 పీపుల్‌లో ఉన్నా గూడా మనం బెస్ట్ ఇస్తే, మనకి కెరీర్ గ్యాప్ ఉన్నా, కెరీర్ లాంచ్ అయినా, కెరీర్ రీస్టార్ట్ అయినా సరే మనకు జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. అవునా? మనం 100 80% వాళ్ళు పెడితే 20% సారీ 20% వాళ్ళు పెడితే 80% మనం పెట్టాలి. ఓకేనా? మన కెరీర్‌ని మనమే గదా చూజ్ చేసుకున్నాం. దాంట్లో మనమే గదా వెళ్తున్నాం. సో, మన కెరీర్‌ని మనం నేర్చుకుంటే జాబ్ అసిస్టెన్స్ ఏంది 5 ఇంటర్వ్యూలు ఇచ్చినా గూడా మనం సెలెక్ట్ అయితాం. ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి వాళ్ళది చూద్దాము. సో, అదొచ్చేసి ఒడిన్ స్కూల్. నేను చూసిన అన్ని ఇన్‌స్టిట్యూట్‌లో నేను లింక్డ్ఇన్ త్రూ రీసెర్చ్ చేశాను. కొన్ని ఛానెల్స్ త్రూ రీసెర్చ్ చేసిన తర్వాతనే నేనిది మీకు చూజ్ చేస్తున్నాను. ఎవరైనా డేటా సైన్స్ నన్ను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి, మీరు నేర్చుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఇన్‌స్టిట్యూటే మీరు జాయిన్ అవ్వడానికి. ఓకేనా? ఏదైనా సరే మనం నేర్చుకున్న దాన్ని బట్టే ఉంటుందండి వెళ్ళేది. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డేటా సైన్స్ అనంగానే ఎస్‌క్యూఎల్ 4 మాడ్యూల్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ మెయిన్. పైథాన్ అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్, సూపర్వైజర్ లెర్నింగ్, అన్‌సూపర్వైజర్ లెర్నింగ్. రైట్? మెషిన్ లెర్నింగ్. అండ్ ఏదో డేటాబేస్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఇవే గదా మనకుండేది డేటా సైన్స్ అంటే. మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. బిగినర్స్ లెవెల్‌లో మనకు నేర్చుకునేది మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం చూస్తే తనకి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చాలా తక్కువంట. ఐ మీన్ ఉండేది నాలెడ్జ్. అండ్ కానీ తను నేర్చుకున్న అంటే డైలీ మినిమమ్ 14 అవర్స్ పెట్టిందంట నేర్చుకోవడానికి. అలా 14 అవర్స్ పెట్టి నేర్చుకోవడం వల్ల ప్రాక్టీస్ చేసి షీ వోన్ ఎ జాబ్. ఓకేనా? జాబ్ అసిస్టెన్స్ త్రూనే తను జాబ్ కొట్టుకునింది. సో, మనం ఒకసారి వెళ్ళాక మనం దాని మీద మనది పెట్టేయాలి. మనం ఎంత మన బ్రెయిన్ మొత్తం దాని మీదే ఉండాలి. దాని మీద ఫోకస్ చేస్తే మనకు జాబ్ పక్కా వస్తుంది. ఓకేనా? ఇది వాళ్ళ డేటా సైన్స్ కోర్స్. సో, చూస్తే మాక్ ఇంటర్‌వ్యూస్ ఉంటాయి. 100+ జాబ్ అవైలబుల్స్ ఆన్ ప్లేస్‌మెంట్ పోర్టల్. వాళ్ళకి సంబంధించి ఒక సెపరేట్ ప్లేస్‌మెంట్ పోర్టలే ఉంది. అందులో 100+ జాబ్స్ ఉంటాయి. మనం అప్లై చేసుకోవడానికి. అండ్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తారు. ఆప్టిట్యూడ్ రౌండ్, కమ్యూనికేషన్ గూడా నేర్పిస్తారు. మనం ప్లేస్ అయ్యే వరకు. ఓకేనా? ట్రైనింగ్ వచ్చేసి 6 మంత్స్ ఉంటుందంట అండి. 6 మంత్స్ ఉండి 6 మంత్స్ డేటా సైన్స్ నేర్పిస్తారు మనకి. అంటే డేటా సైన్స్‌లో అన్నీ ఒస్తాయి. ఓకేనా? ఆ బ్రోచర్ ప్రకారం నేర్పించి మిమ్మల్ని ఆహ్, గెట్ రెడీ టు ప్లేస్‌మెంట్ అంటే ప్లేస్‌మెంట్‌కి రెడీ చేసేస్తారు. ఓకేనా? తర్వాత వాళ్ళ ప్లేస్‌మెంట్ పోర్టల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అవునా? ఆ ప్లేస్‌మెంట్స్ త్రూ మీకు అసిస్టెన్స్ ఇస్తారు. వన్స్ మీరు మాక్ ఇంటర్‌వ్యూస్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఇస్తారు. ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ప్లేస్‌మెంట్ యూ విల్ గెట్ ఎ జాబ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ కెరీర్ గ్యాప్ పర్సన్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ కెరీర్ లాంచ్ మీరు రీస్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు కెరీర్‌లో. నాన్ ఐటీ త్రూ ఐటీకెళ్ళాలనుకుంటున్నారు. ఎవరైనా ఉంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. నాకు తెలిసి ఒక 100 ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. 100 ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఇది చూజ్ చేస్తాను మీకు. ఓకేనా? కొంచెం నేను రీసెర్చ్ చేసి బాగా కనుక్కొని, ఆ అమ్మాయి దగ్గర మొత్తం స్టోరీ కనుక్కొని నేను మీతో చెప్తున్నాను ఈరోజు. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇందులో
జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? వాళ్ళ ఈ లింక్ నేను మీకు కింద మెన్షన్ చేస్తాను. రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని ఉంది కదా! ఒకసారి వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకొకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? దీస్ వాళ్ళ ప్లేస్‌మెంట్ స్టోరీస్ అండ్ వాళ్ళ రిసర్చ్ చేసి కనుక్కొని జాయిన్ అవ్వండి. ఓకే. ఇంకా చూసుకుంటే మనము ఇక్కడ వాళ్ళకి ఒక సంబంధించిన ప్లేస్‌మెంట్ పోర్టలే ఉంది. అవునా? చూడండి వాళ్ళ మాడ్యూల్స్ ఇవన్నీ నేర్పిస్తారు. స్నోఫ్లేక్ ఇంకా మీరు కావాలనుకుంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ కూడా నేర్చుకోవచ్చు. వీళ్ళు 100+ జాబ్స్ అసిస్టెన్స్ అయితే ఇస్తారు. మనమైతే మనకి మనము 14 అవర్స్ మీరు ఒక్కసారి జాయిన్ అయ్యాక 14 అవర్స్ కాకపోతే 18 అవర్స్ అయినా సరే పెట్టండి. ఓకేనా? పెట్టి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టుకోండి. ఆ పర్సన్ 9 అవర్స్ కాదు మినిమమ్ 13 అవర్స్, 12 అవర్స్ పెట్టిందంట నేర్చుకోవడానికే. నేర్చుకొని షీస్ ఎన్ ఫ్రమ్ కెరీర్ గ్యాప్ పర్సన్ 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ అంటే పూర్తిగా టెక్నాలజీ నిల్ ఉంటుంది గదా! మైండ్‌లో. కానీ తను చాలా కష్టపడి నేర్చుకొని ప్లేస్ అయ్యారు. కదా! మీరు కూడా అలానే ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళని రీచ్ అయ్యి ఒకసారి వాళ్ళ బ్రోచర్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? రిక్వెస్ట్ చేయాలనుకుంటే రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఒక అమ్మాయే అంతగా నేర్చుకునింది. మనం ఎంత చెప్పండి? ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ కెరీర్ గ్యాప్ ఒక వుమెన్ అంతగా నేర్చుకొని జాయిన్ అయ్యారు. మనమెంత వి కెన్ డూ ఇట్. ఓకే. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బై.